నా పేరు గంగరాజు, మా చీకలవేలు. బట్ మేము డైలీ పూలు రైతులు పూలు వేసుకొస్తాము కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రాఫిక్ జరుగుతున్నది. ఆయన ఏం చెప్పకుండా వచ్చేసి అసలు ఎత్తు సైడ్ పెట్టాను కన్నా కూడా వచ్చేసి గాలి బిగేసినాడు. ఇప్పుడు మేము ఎట్లా పోవాలి, బండి ఎట్లా పోవాలా? ఆ గాలికి దాన్ని బట్టి ఇంకా బండి పక్కన పాదు కాబట్టి ఇంకా ట్రాఫిక్ అయ్యేదే కదండి. పక్కన సైడ్ చూసి మీరు మాట్లాడాలి కదా. ఏది అసలు రెస్పాన్సే లేకుండా వచ్చేసి మీరు వచ్చి గాలి బీకేస్తే మేము ఏం ప్రయత్నం చేసుకోవాలా? దీనికి మాకేం రెస్పాన్స్ అంటే ఏం లేదు. ఆ పక్కన నేనున్నా, ఈ పక్క ఆయన గాలి బీకేస్తే మేమేమనుకోవాలా? అసలు ఏమన్నా ట్రాఫిక్ అన్నా ఉంటే ఆ సైడ్ ట్రాఫిక్ ఉంది, ఈ సైడ్ లో పెట్టాం కదా. దీని పరిష్కారం మీరే చెప్పండి. ఎప్పుడు ఇక్కడే మేము రైతులంతా ఇదంతా మొత్తం అంతా పూల మండినండి. కాబట్టి మేము ఎక్కడ పోవాలి చెప్పండి? ఇంత లోడ్ ఎత్తుకొని ఎక్కడ పెట్టాలా? ఇప్పుడు గాలి దిగేసినాడు, దానికి పరిష్కారం ఏం చేయాలి? కేటాయించినారంటే మన ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆ సైడ్ పెట్టుకోమన్నారు, బండ్లు పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 వీలర్లు అన్ని పెట్టేసినారు. మామూలుగా ఇంకా పండగ హడావుడిలో ట్రాఫిక్ అయింది. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలన్నా మాకు టైం ఇవ్వాలి కదా. ఏదో బాధపడతాము. మీరు ఏం రెస్పాన్స్ లేకుండా గాలి పీకేస్తే ఏం చేయాలి? ఇప్పటికైతే నాకైతే పడిన లేదు. నెక్స్ట్ ఎవరికన్నా పడినాయో లేదు తెలియదు. ఇప్పుడు లోడ్ దించుతేనే ఎంటీ ఎత్తుకొని పోవాలా, లేదంటే అక్కడ పెట్టేసి టైర్ ఇప్పేసి టైర్ ఎత్తుకుని గాలి. మాది ఏముందన్నా, నేను ఎంత మామూలుగా ప్యాసింజర్లకైతే పెట్టలేదు. నేను రైతు, నా సొంతాన్ని పెట్టుకున్న బండి. మామూలు పూలు అక్కడ మండీలో దింపడము, వెళ్ళిపోవడము. ఏదో బట్ మా చింతయానికి ఇది ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అంటే ఇంకా వాళ్ళతో మనం ఏం మాట్లాడలేం కదా. వాళ్ళ ఏం చెప్పలేదు, అసలు రెస్పాన్స్ లేదు. నేను గాలి పిక్తానని కూడా చెప్పడం లేదు. ఆయన అందుకు ఆయన పెట్టుకుంటూ సార్ అన్నా కూడా సారులే గీరులా. ఏం చేద్దాం, మా టైం అదే. చీకలవేలు.